ఈ రోజు మనం న్యూరాలింక్ ఎలాన్ మస్క్ రెవల్యూషనరీ బ్రెయిన్ చిప్ గురించి తెలుసుకోబోతున్నాము. అందులో ఏముంది అంటే మనం మామూలుగా చెస్ ని బ్రెయిన్ తో ఆలోచించి చేతితో ఎలా అయితే ఆడుతామో ఇందులో అలా కాకుండా కేవలం బ్రెయిన్ యొక్క ఆలోచనలతోనే చెస్ ఆడతాం. ఇది పూర్తిగా చెస్ ఆడే విధానాన్ని మార్చివేసింది. అలెక్స్ కి చాలా ఏళ్లుగా చేతులు పనిచేయడం లేదు. కేవలం తన బ్రెయిన్ మాత్రం చాలా చురుగ్గా పనిచేస్తుంది. అతడు అంతకుముందు చెస్ చాలా బాగా ఆడేవాడు. యాక్సిడెంట్ జరిగాక చేతులు పనిచేయకపోవడం వల్ల ఆడటం కుదరడం లేదు. ఇదే టైంలో అతనికి న్యూరలింక్ వాళ్ళు కలిశారు. వాళ్ళు చేస్తున్న కొత్త ప్రయోగాన్ని చెప్పి ఇందులో తన పర్మిషన్ తీసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు దానిని డెవలప్ చేయడం, అలెక్స్ తో టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలెక్స్ ఇందులో చెస్ పీసెస్ ని కేవలం తన ఆలోచనలతోనే కంప్యూటర్ బోర్డులో మార్చగలిగేవాడు. కీబోర్డ్స్ ఉండవు, మౌస్ ఉండదు. కేవలం ఆలోచన ద్వారా కమాండ్స్ ఇస్తూ కంప్యూటర్ లో ఆడొచ్చు. అలెక్స్ ఎలా ఆడతాడో మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మొదటగా నేను చెస్ బోర్డ్ ని ఊహించుకుంటాను. ఆ తర్వాత అపోనెంట్ మూవ్స్ ని గమనిస్తాను. న్యూరలింక్ చిప్ సహాయంతో నా బ్రెయిన్ లోని ఆలోచనల ద్వారా చెస్ పీసెస్ ని మూవ్ అవ్వాలని కమాండ్ చేస్తాను. అది అలా జరిగిపోతుంది. న్యూరలింక్ మన బ్రెయిన్ లోని చిన్న ఎలక్ట్రోడ్స్ ని బ్రెయిన్ లో ఇంప్లాంట్ చేస్తారు. ఇవి న్యూరాన్స్ మరియు డిజిటల్ డివైసెస్ మధ్య ఒక కమ్యూనికేషన్ లా కంటిన్యూ చేస్తాయి. ఇవి ఇలా చేయడం వల్ల బ్రెయిన్ లోని కాగ్నిటివ్ ఎబిలిటీస్ అలాగే ఫిజికల్ డిజబిలిటీస్ మనం ఓవర్కమ్ అవ్వచ్చు. కేవలం ఇలా చేసి న్యూరలింక్ వాళ్ళు అలెక్స్ బ్రెయిన్ సిగ్నల్స్ ని డిజిటల్ కమాండ్స్ గా మార్చారు. అందువల్లనే ఇదంతా పాసిబుల్ అయింది. ఇది చాలా కాంప్లెక్స్ అయిన ప్రాసెస్, బట్ న్యూరలింక్ వాళ్ళు ఎంతో జాగ్రత్తగా, ప్రిసైజ్ గా, కరెక్ట్ గా చేయగలుగుతున్నారు. ఇది ఫ్యూచర్ లో హెల్త్ కేర్ ని మార్చేస్తుంది. అలాగే బ్రెయిన్ ని కూడా పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. అయితే మనకు గ్రేట్ ఇన్నోవేషన్, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎంతో పెంచుతుంది. సొసైటీలో ఉండే జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి వస్తుంది. న్యూరలింక్ వాళ్ళు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ బైండ్ పీపుల్ కోసం అని చెబుతున్నారు. చూడాలి అది ఎలా ఉండబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.